హాయ్ అండి, అందరికీ నమస్తే. నా రావణ్ బాస్ పార్ట్ 89. అందుకే ఆ అని అరిచి వదిలేది లేదని నిశ్చయించుకున్నాను అని దిక్కులు చూస్తూ అనేసి ఆశ్చర్యంగా చూస్తున్న ఆద్యాన్ని మరింత సమీపించి, ఏం తెలిసే నీకు నా గురించి? పిచ్చివాణ్ణి అనుకుంటున్నావా? మోసగాన్ని అనుకుంటున్నావా? ఏనాడో నిన్ను ఇక్కడ అని గుండె మీద చెయ్యేసుకుని కలలు కన్నందుకు ఇక్కడే తిష్ట వేసుకుని కూర్చున్నావే. నువ్వు వద్దనుకున్నా, నేను తీసేయాలి అనుకున్నా అంగుళం కూడా ఇక్కడి నుండి జరగలేదు నువ్వు అని అంటూ ఉండగానే అతని కన్నీళ్లు బుగ్గలపైకి జారాయి. అతను ఏమంటున్నాడో అర్థం కాలేదు ఆమెకి. కనుబొమ్మలు ముడివేసి ఆశ్చర్యంగా చూస్తూ ఉండిపోయింది ఆద్య. ఆమె చూపులను చూసి దవడ బిగించి, నన్ను ఇంకెప్పుడు అర్థం చేసుకుంటావి నువ్వు? నువ్వంటే నాకు పిచ్చి అన్న సంగతి ఇంకెన్నిసార్లు నీ చుట్టూ తిరిగితేనే అర్థమవుతుందా నీకు అని అనేసి క్షణమాగి, ఏదో మధ్యలో వచ్చాడనుకున్నావు కదూ, నీ గురించి నాకేమీ తెలియదు అనుకున్నావు కదా. నీ జీవితంలో అన్నింటికంటే అందరికంటే ముందు అడుగుపెట్టిన వాణ్ణి నేను. నేను వైజాగ్ వచ్చింది నీకోసం అని అన్నాడు. ఓవైపు కోపం, మరోవైపు బాధతో కళ్ళు వర్షిస్తూ ఉండగా ఆశ్చర్యపోయి అలా చూస్తూ ఉండిపోయింది ఆద్య. మీరు కూడా కదా. నిర్మానుషంగా ఉన్న రోడ్డు మీద వేగంగా వెళ్లిపోయింది ఓ కారు. వెళ్తూ ఉండగానే కాస్త బ్రేకులు ఫెయిల్ అయినట్లు అయ్యాయి. దాన్ని ఆపడానికి ఆపసోపాలు పడుతూ దాన్ని ఆపే క్రమంలో పక్కనే ఉన్న చెట్టుకి గుద్దబోయి మధ్యలో ఎత్తైన రాయికి బలంగా తగలడంతో కారు ఎగిరిపడింది. పల్టీలు కొడుతూ కొడుతూ పైనుండి కింద ఉన్న లోయలోకి వెళ్తూ ఓ చోట ఆగింది. టక్కున అందులోంచి బయటపడ్డాడు వినయ్. కారు లోయలో పడిపోయింది. కళ్ళు తెరిచి చూసేసరికి హాస్పిటల్లో ఉన్నాడు. ఐసీయూలో ఉన్నట్లున్నాడు. లోపల ఎవ్వరూ లేరు. కాస్త దూరంగా ఒక డాక్టర్ కనబడ్డాడు. అద్దం నుంచి బయటకు చూసేందుకు ప్రయత్నించాడు. కాని కుదరక మళ్ళీ కళ్ళు మూసుకున్నాడు. బయటే కూర్చుని కంగారు పడుతున్న జగన్నాథం గారు ఇటిక రాణి ఆకాష్ కోసం పదే పదే ఫోన్ చేశారు వినయ్ కోసం. కాసేపటికి లోపల వైట్ టీషర్టు పైన జీన్స్ షర్ట్ ని తగిలించుకుని చేతిలో పండ్లు పట్టుకుని హాస్పిటల్లో ఎంట్రీ అవుతూనే మునివేళ్లతో ముంగురులను స్టైల్ గా సర్దుకుంటూ లోపలికొచ్చాడు ఆకాష్. 20 ఏళ్ల పైనే ఉండొచ్చు వయసు. కాలానికి తగ్గట్లుగా స్టైల్ మెయింటైన్ చేస్తూ ఒత్తైన జుట్టులోకి మాటి మాటికి వేళ్లు పోనిచ్చి సరి చేసుకుంటూ ఒకవైపు పొగరు, మరోవైపు పసితనం కనిపించాయి అతని కళ్ళల్లో. ఏంట్రా ఇంత ఆలస్యమా అని జగన్నాథం గారు అడగగానే, నేను కాదు డాడీ, వీడి వల్లే లేట్ అయ్యింది అని పక్కకు తప్పుకుని వెనకే దాక్కునున్న తేజాన్ని బయటికి లాగాడు. నా తప్పేమి లేదు పెద్దనాన్న అని అతను అనగానే, ఎక్కడ అల్లరి చెయ్యాలో ఎక్కడ చేయకూడదో కూడా తెలీదా అని ఆయన విసుక్కుని, అక్కడ మీ ఫ్రెండ్కి యాక్సిడెంట్ అయి పడున్నాడు, ఎలా ఉన్నాడో అన్న బాధ కూడా లేదారా మీకు అని ఆయన అనగానే ఆకాష్ ముఖం వంక చూశాడు తేజ. దాంతో వాడు, మా ఫ్రెండ్ మమ్మల్ని వదిలేసి ఎక్కడికి పోడని మాకు తెలుసు, ఇక భయం ఎందుకు అని అన్నాడు నవ్వి. నేనేం చెప్పినా సమాధానం రెడీగా ఉంటుందిరా మీ దగ్గర అని చెడు కోపంతో చెప్పేసి, ఇంతకీ నేను చెప్పింది ఏం చేశావు అని అడగ్గా, అబ్బా డాడీ, మళ్ళీ దాని గురించి అడుగుతావేంటి? థర్డ్ ఇయర్ ఒకటే, వేరే కాలేజీలో చదవడం ఏంటి డాడీ, పైగా అది కూడా ఇండియాలో. నేను వెళ్ళను, కావాలంటే డిగ్రీ పూర్తయ్యాక ఎంబీఏ అక్కడే చేస్తాలే అన్నాడు ఆకాష్ చిరాగ్గా. నేను పంపేది ఏదో వెకేషన్ కి కాదు అనేసి తెలుసుగా. తేజ వాళ్ళ నాన్నకి వేరే ఊరికే ట్రాన్స్ఫర్ అయ్యిందని, వాడక్కడ ఒక్కడు ఉండలేడక్కి, నువ్వు వాడికి తోడుగా ఉండాలి అన్నారైనా. అంతుంటే వీణ్ణి ఇక్కడే చదువుకోమనొచ్చు కదా, పైగా ఇంటర్ సెకండ్ ఇయర్, ఏ ప్రాబ్లం కూడా ఉండదు అనగానే బొంగమూతి పెట్టి చూశాడు తేజ. వాడికి ఉన్న పలంగా ఇక్కడ అలవాటు అవడం కష్టం రా. 1 ఇయర్ మాత్రమే. ఆ తర్వాత వాడు వైజాగ్ లోనో లేక ఎక్కడో ఏదో ఒక చోట చదువుకుంటాడు. ప్లీజ్ నాన్న అన్నారు ఆయన బ్రతిమలాడుతూ ఆకాష్ని. ఇంతలో అక్కడికి డాక్టర్ రాగానే ఆ సంభాషణ ఆపేసి అటుగా తిరిగారు జగన్నాథం గారు. మా అబ్బాయికి ఎలా ఉంది అని అడగగానే, ఇప్పుడే స్పృహలోకి వచ్చాడు, కానీ 2 కాళ్ళు చాలా డ్యామేజ్ అయ్యాయి. అదృష్టం ఏంటంటే ఇక స్ప్రైనల్ కార్డు విరిగిపోలేదు. అలాగే టీబా ఫ్రెక్యులర్ కాళ్ళుతో కాస్త బోన్ విరగడం అయ్యింది.
కానీ ఏమీ జరగలేదులే. కాబట్టి కొత్తవి పెట్టి మేనేజ్ చేయాల్సిన అవసరం ఏమీ లేదు. కాకపోతే దాదాపు 6 నెలల పైనే బెడ్‌కి పరిమితం అవ్వాల్సి ఉంటుంది. ఆ తర్వాత కాస్త నెమ్మదిగా అంతా సర్దుకుంటాయి అని చెప్పాడు డాక్టర్. పోనీలే డాక్టర్, మనిషి అయితే బ్రతుకున్నాడులే. ఇక అతన్ని ఇంక నుండి జాగ్రత్తగా చూసుకోవాలి అనుకున్నారు వాళ్ళు. ఇక జగన్నాథం గారు డాక్టర్ వెళ్ళిపోయిన కాసేపటికి తర్వాత దిగులుగా కూర్చున్న ఆకాశ్ వంక చూసి, ఏరా ఇప్పటిదాకా నువ్వు లేకపోతే వినయ్ ఒక్కడే ఇక్కడ చదువుకోవాల్సి వస్తుంది అన్నావు. ఇప్పుడు చూడు, వాడు దాదాపు సంవత్సరం దాకా మనలాగా నడవలేడు అని ఆయన బాధగా చెప్పి, సరేలే ఇప్పటికైనా నువ్వు ఇండియాకి వెళ్ళు. నేను ఇక్కడే ఉండి వాణ్ణి జాగ్రత్తగా చూసుకుంటాను అన్నారు ఆయన. ఇంకేం చెప్పాలో ఆకాష్కి అర్థం కాలేదు. నిశ్శబ్దంగా ఉన్న అతని వంక చూసి, ప్లీజ్ అన్నయ్య, రావచ్చు కదా. నేను ఒక్కరిని అంత పెద్ద ఇంట్లో ఎలా ఉంటానో చెప్పు. ఒక్క 1 ఇయరే కదా అని బ్రతిమలాడగా అతన్ని చూసి జాలేసి, సరే బట్ మీ ఇంట్లో వద్దు, మన ఫామ్ హౌస్ లో ఉందామన్నాడు. ఇక ఆ మాట వినగానే తేజ ఎగిరి గంతేసేంత పని చేయగా దిగులుగా జగన్నాథం గారి వంక చూసి, సరే డాడీ, మరి నేను వెళ్తాను. బట్ విన్నుకి నేను వెళ్తాను అన్న సంగతి చెప్పకండి. వాణ్ణి ఈ పరిస్థితిలో నేను వదిలేసి వెళ్తానంటే అస్సలు బాగుండదు. నేను బోస్టన్లోనే చదువుతున్నానని చెప్పండి. ఇక ప్రతి 3 మంత్స్కి నేను వచ్చి చూసి వెళ్తాను అని అన్నాడు ఆకాష్. అతన్ని చూసి ఆయన చిన్నగా నవ్వి, సరే నాన్న, నీ ఇష్టం. నేను తేజ ఏమీ చెప్పమని తేజాని చూసి అతను అవును అన్నట్లుగా తల ఊపగానే, సరే మీరు ఈరోజు సాయంత్రం బయలుదేరండి. తేజకి కూడా త్వరలో ఎగ్జామ్స్ ఉన్నాయని వాళ్ళ నాన్న చెప్పాడు అన్నారు. ఇంకా కాస్త అయిష్టంగానే సరేనన్నట్లు బాధగా తల ఊపాడు ఆకాష్. ఇక తేజ లగేజ్ తో సహా ఫామ్ హౌస్ కి షిఫ్ట్ అయిపోయాడు. ఆకాష్ కూడా తన కాలేజ్ కి వెళ్ళటం మొదలు పెట్టాడు. అతనికి అందరినీ వదిలిపెట్టి అక్కడ చదవటం కాస్త కూడా ఇష్టం లేదు. కానీ తేజ వాళ్ళ నాన్న జగన్నాథం గారికి బంధువేమీ కాదు. కానీ వాళ్ళ భార్యలు బ్రతుకున్నప్పుడు బంధాలు సృష్టించారు. వాళ్ళు చనిపోయినా సరే ఆ బంధమే నిలబడగలిగేంత దృఢంగా చుట్టరికాన్ని ముడిపెట్టారని వాళ్ళు స్వర్గస్థులయ్యాక అర్థమయ్యింది. ఆకాష్ మరీ అంత చెడ్డవాడేమీ కాదు. ఎందుకో తన తల్లి చనిపోయాక ఆడవాళ్ళంటేనే దగ్గరికి రానివ్వకూడదని అనుకున్నాడు. ఇక అతను కొన్న అందానికి, అహంకారానికి అమ్మాయిలు తేలిగ్గా అతని వశమైపోయేవారు. అలా కాలేజీలో చేరిన కొద్ది రోజులకే అతనంటే తెలియని అభిమానం, ఇష్టం ఏర్పడ్డాయి కొందరికి. కానీ ఎవరిని లెక్క చేయటం అతనికి ఇష్టం లేదు. ప్రపోజ్ చేస్తే చిరాగ్గా చూసి అక్కడి నుండి వెళ్ళిపోవడం తప్ప కనీసం సమాధానం కూడా చెప్పేవాడు కాదు వాళ్ళకి. ఇక అన్నట్లుగానే తేజకి పరీక్షలు మొదలయ్యాయి. మొదటి రోజు సాధారణంగా ఉండే భయంతోనే వణికిపోతూ, అన్నయ్య ప్లీజ్ నన్ను సెంటర్ దగ్గర డ్రాప్ చేయవా అని అడిగాడు. ముందు కాదన్నా, ఆ తర్వాత అతని పరిస్థితి చూసి సరేనంటూ తేజాన్ని సెంటర్ దగ్గరికి తీసుకెళ్లాడు ఆకాష్. ఇక అతను దిగగానే, అన్నయ్య ఇంకా టైం ఉంది, ఇక్కడే ఉండు, నేను రూమ్ నెంబర్ చూసొస్తా అంటూ పరిగెత్తగా ఏం చెయ్యాలో తెలియక అక్కడ జాతరలా జనాలు ఉండేసరికి ఏదోలా అనిపించి కాస్త పక్కగా వచ్చి బైక్ ఆపాడు. కాసేపటికి అలా చుట్టూ చూస్తూ తేజ ఇంకా రావటం లేదనిపించి లోపలికి తొంగి చూడగా వైట్ కలర్ 3x4 టాప్, బ్లూ కలర్ పటియాలా ప్యాంటు, ఇక పఫ్ వేసి వెనక్కి కట్టిన పోనీటేల్, నిమిషానికి 60 సార్లు నుదుటి మీద పడుతున్న ముంగురులు, వాటిని వయ్యారంగా వెనక్కి నెడుతూ చేతిలో హాల్ టికెట్ తో నవ్వుతూ అందరినీ పలకరిస్తూ లోపలికి నడిచింది ఓ అమ్మాయి. తెలియకుండానే ఆమెను పైనుండి కింద వరకు తేరిపారా చూశాడు ఆకాష్. పర్లేదు, చాలా అందంగా ఉంది. అతని మనసు నిశ్శబ్దంగానే అనుకుంది. అంతే, అంతకు మించి ఆమె గురించి ఆలోచించాల్సిన అవకాశం రెండూ అవసరం అనుకున్నాడు. మొదటి చూపులోనే ప్రేమ కలిగేంత విశాలమైన మనసు కాదు అతనిది. అటుగా తిరిగి ఫోన్ తీసి తన పనిలో తను మునిగిపోగానే టక్కున అక్కడికి పరిగెత్తుకొచ్చి, అన్నయ్య ప్లీజ్ ఎగ్జామ్స్ అయిపోయాక పిక్ చేసుకోవా, ఎలాగో మీకు ఇప్పుడు క్లాసులు లేవు కదా అని ఆకాష్ సమాధానం చెప్పకముందే టక్కున లోపలికి పరిగెత్తాడు తేజ.
అతన్ని కోపంగా చూసి మనసులోనే తిట్టుకుని అక్కడి నుండి బైక్ తీసి వెనక్కి తిరిగి చూడకుండా రయ్యన పోనిచ్చాడు. మళ్ళీ పరీక్ష ముగిసే సమయానికి వచ్చేసి తేజాని వీలైనన్ని తిట్లు తిట్టుకుంటూ అతని కోసం వేచి చూశాడు. అందరూ వస్తున్నారు గాని అతను మాత్రం కనబడబోయేసరికి మళ్ళీ బైక్ ని పొద్దున్నాపిన చోటుకే అందరికీ కాస్త దూరంగా తీసుకెళ్లి ఆపి దాని మీద స్టైల్ గా కూర్చుని ఫోన్లో తలదూర్చిన ఆకాష్ చెవులకు పక్క నుండి ఎవరివో మాటలు వినబడడం మొదలయ్యాయి. ఇక మధ్యలో గుబురుగా చెట్లు ఉండడం వలన అటు వాళ్లకు ఆకాష్ కనబడలేదు. ఒకవేళ ఎవరైనా కనబడినా సరే చూడాల్సిన అవసరం ఆకాంక్ష ఆకాష్కి లేవు. అది ఓ కాఫీ తాగుదామా? అబ్బాయి గొంతు వినిపించింది. అది వినగానే ఏదో ప్రేమ కల్లాపమని అర్థమై విరక్తిగా ఒక నవ్వు నవ్వుకున్నాడు ఆకాష్. ఇప్పుడు కుదరదులే, ఏం చెప్పాలనుకున్నావో చెప్పు అని అడిగింది అమ్మాయి. ఓ ప్రపోజలా అని మనసులోనే అనుకున్నాడు ఆకాష్. ఐ లవ్ యూ ఆద్య. ఆ అబ్బాయి గొంతు నుండి వచ్చిన పేరు విని ఆద్య అని మనసులోనే చిన్నగా అనుకోగానే థ్యాంక్ యూ అని అమ్మాయి గొంతు వినబడేసరికి అతని కనుబొమ్మలు ముడిపడ్డాయి. ఆ మాటల మీద మరింత ధ్యాస పెరిగి ఇటు తిరిగి ఉన్నవాడల్లా ఓ చెవి అటువైపు పెట్టాడు ఆకాష్. నేను చెప్పింది ఐ లవ్ యూ అని హ్యాపీ బర్త్డే కాదు అని అన్నాడు. అతను అలా అనగానే నేను చెప్పింది కూడా అందుకే, ఈ రోజు నా బర్త్డే ఏమీ కాదు అని నవ్వుతూ ఆ అమ్మాయి అన్న మాటలు వినబడేసరికి తెలియకుండానే నవ్వేశాడు ఆకాష్. అంటే ఇది మనం స్టార్టింగ్ లో చెప్పుకున్నాం, మీకు గుర్తుందా కదండి, ఒక అబ్బాయి ప్రపోజ్ చేశాడని. దాని వెనకాల ఆకాష్ ఉన్నాడన్నమాట. అబ్బా ఏంటి ఆద్య నువ్వు ఐ లవ్ యూ అన్నది నా ఫీలింగ్, నీకు ప్రేమ ఉందో లేదో, నన్ను యాక్సెప్ట్ చేస్తున్నావో లేదో అన్నది చెప్పాలి కానీ ఈ థ్యాంక్స్ ఏంటే తల్లి అని అనగానే నవ్వుతూ ఆ సంభాషణ వినబడుతున్న వైపుకు తిరిగాడు ఆకాష్. కానీ చెట్లు దట్టంగా ఉండడంతో వైట్ బ్లూ కలర్ తప్ప ఏమీ కనిపించలేదు. ఓ అలానా, నువ్వు చెప్పిన ఐ లవ్ యూకి రిప్లై ఇచ్చా. ప్రేమించబడడం ఎవ్వరికి మాత్రం ఇష్టం ఉండదు చెప్పు, అందుకే థ్యాంక్ యూ చెప్పా. డూ యూ లవ్ మీ అని నువ్వు నన్ను అడగలేదు కదా అని అనగానే నవ్వుతూ ఇలాంటి అమ్మాయిలు కూడా ఉంటారా అని తన మనసు ప్రశ్నిస్తూ ఉంటే మొదటిసారి ఓ అమ్మాయిని చూడాలి అని ఆరాటంగా అనిపించింది ఆకాష్కి. కాస్త మొహమాటంగానే అడుగులను కదుపుతూ తనలో తానే అవసరమా చూడటం, లేదు లేదు చూడాలి అని రకరకాల ప్రశ్నలతో కొట్టుమిట్టాడుగా నేరుగా చూసేందుకు కాలేజీ లోపలికి దారి తీశాడు ఆకాష్. కాస్త ముందుకు వెళ్లి వాళ్ళెవరో చూడగా ఉదయం తను చూసిన అమ్మాయి ఆద్య అని అర్థమై ఓహో అని అనుకుంటూ కాస్త దగ్గరగా వెళ్లి వాళ్ళకు వ్యతిరేకంగా వీపు చూపిస్తూ ఎవరి కోసమో ఎదురు చూస్తున్నట్టు నిలబడ్డాడు ఆకాష్. సరే బంగారం, ఇప్పుడు చెప్పు, డూ యూ లవ్ మీ అని ఆ అబ్బాయి అడిగిన ప్రశ్నకు దాదాపుగా ఎస్ చెప్తుందని ఊహించిన ఆకాష్ తన ఊహలన్నీ తారుమారయ్యేలా ఇదే మాట ఒక 5 ఏళ్ళు అయ్యాక చెప్పు, అప్పుడు ఆన్సర్ ఇస్తాను. ఇప్పుడైతే అలాంటి ఆలోచనలు లేవు. పైగా నాకు చాలా పనులున్నాయి, బాగా చదువుకోవాలి, పెద్ద ఉద్యోగం చెయ్యాలి, నా కాళ్ళ మీద నేను నిలబడాలి అని ఆమె అనగానే అతను మాటల్లాగానే వినిపించాయి ఆకాష్కి. ఉఫ్, 5 ఏళ్ల తర్వాత అంటే నేనెక్కడుంటానో నువ్వెక్కడుంటావో అని ఆ అబ్బాయి అనగానే అంటే ఇప్పుడు నేను ప్రేమించినా కూడా మరి అంతేగా. ఓ 5 ఏళ్ల తర్వాత నువ్వు నీ దారి చూసుకుంటావన్నమాట. మరి ఈ మాత్రం దానికి టైం వేస్ట్ చేసుకోవడం ఎందుకు? అసలు ఆలోచించే 5 నిమిషాలు కూడా టైం వేస్టే. పోయి ఇప్పటికిప్పుడే ఎస్ చెప్పే అమ్మాయిని వెతుక్కో పో అంటున్న ఆద్య మాటలు వినిపించగానే అతని మనసంతా కూడా వికసించింది. ఆమె మాటలు అతనికి చాలా బాగా నచ్చాయి. ఆకర్షణలకు తేలిగ్గా లొంగిపోయే వయసులోనే ఇంత లోతుగా ఆలోచించగలిగే అమ్మాయిలున్నారా? ఆమె వైఖరి చాలా బాగుంది. అటుగా చూడకుండా ఉండలేకపోయాడు ఆకాష్. టక్కున తిరిగి ఆద్య వంక సూటిగా స్పష్టంగా చూశాడు. కానీ ఆద్య అయితే ఆకాష్ని చూడలేదు, గమనించలేదు. టక్కున అతని చేతిలోని చాక్లెట్ లాక్కుని ఈ 5 నిమిషాల టైం వేస్ట్కి పెనాల్టీ అనగానే పక్క నుండి మరో 2 అమ్మాయిలు నవ్వులు వినిపించేసరికి టక్కున వెనక్కి తిరిగాడు ఆకాష్. ఎదురుగా ప్రత్యక్షమైన తేజాన్ని చూడగానే
ఏదో మరో లోకంలోకి వెళ్ళి తిరిగి వచ్చినట్లు అవగానే కాలర్ కి తగిలేసుకున్న కూలింగ్ గ్లాసెస్ ని తీసి స్టైల్ గా పెట్టుకుని ముంగురులను సరి చేసుకుంటూ ఎగ్జామ్స్ ఎలా రాసావరా అని అడగగానే బాగానే రాశాను, కానీ 1 మినిట్ నువ్వు బైక్ తీసి రెడీగా ఉంచానయ్యా, నేను మా ఫ్రెండ్ లవ్ మ్యాటర్ అని అనబోయి ఆకాష్ ఆ అన్నట్లు చూడగానే మళ్ళీ గొంతు సవరించుకుని అదే అదే ఎగ్జామ్స్ ఎలా రాశాడో తెలుసుకుని వస్తానంటూ పరిగెత్తగానే అతను ఎక్కడికి వెళ్తున్నాడో అని అక్కడే ఆగి చూశాడు ఆకాష్. అతను ఇందాక ఆద్యతో మాట్లాడిన అబ్బాయి దగ్గరికి వెళ్ళి ఏదో మాట్లాడి తిరిగి రాగా ఊరకంట అతన్ని చూసి ఏరా కనుక్కున్నావా లవ్ మ్యాటర్ అని అడిగాడు. ఆకాష్ అతన్ని అలా అడగగానే హా అన్నయ్య ఫుల్ కామెడీ అని చెప్పిన సమాధానానికి నాలుకరుచుకుని అయ్యో అది అది అని నసుకుతున్న అతన్ని చూసి సరేలేరా కష్టపడుకు పద అన్నాడు బైక్ తీస్తూ. సరేనని అతను నిశ్శబ్దంగానే బండెక్కి కూర్చున్నాడు. ఇక బైక్ స్టార్ట్ చేయబోయిన ఆకాశం పక్క నుండి ఆటోలో తన స్నేహితులతో కలిసి వెళ్ళిపోయింది ఆద్య. ఆమెను అలా చూసి అక్కడున్న అందరు అమ్మాయిలు అతన్ని చూస్తూ ఉండగానే కనీసం అతని వైపు చూపు కూడా తిప్పకుండా ఆమె వెళ్ళిపోవటం మొదటిసారి మనసుని మెలిపెట్టింది ఆకాష్కి. అయినా సరే ఆ గగురుపాటుని లెక్క చేయకుండా బైక్ స్టార్ట్ చేసి రయ్యిన పోనిస్తూ కావాలని ఆ ఆటోని స్టైల్ గా క్రాస్ చేసుకుంటూ వెళ్ళాడు ఆకాష్. మరి ఏం జరుగుతుందో మరి వచ్చే ఎపిసోడ్ లో చూద్దాం. మీకు ఈ ఎపిసోడ్ నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి. ఇక నుండి అన్ని ఎపిసోడ్స్ నచ్చుతాయి మీకు.